హాయ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఏసీ మిషన్స్ గురించి చూద్దాం. ఏసీ మిషన్స్లో మనకేంటంటే మెయిన్ ట్రాన్స్ఫార్మర్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఏసీ మిషన్లో ట్రాన్స్ఫార్మర్ గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అసలు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది ఎందుకు, ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అంటే, మనకేంటంటే మనం జనరేట్ చేసే వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క వోల్టేజ్ని స్టెప్ అప్ చేసుకోవడానికి, అదేవిధంగా మన రిక్వైర్డ్ కావాల్సిన వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేసుకోవడానికి మెయిన్గా మనం యూస్ చేసేది ఏంటి అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. మనం జనరేట్ చేసే పవర్ ఏదైతే ఉందో, వోల్టేజ్ ఏదైతే ఉందో, ఆ యొక్క వోల్టేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరేట్ చేసే వోల్టేజ్ అనేది ఒక 13 kV ఉంది, ఒక 11 kV ఉంది అనుకోండి. ఆ యొక్క వోల్టేజ్ని జస్ట్ జనరల్గా మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైపోతుందంటే లాసెస్ అనేది ఎక్కువ అవుతాయి అన్నమాట. మనకి I²Rలో పవర్ లాస్ అనేది ఏదైతే ఉందో ఆ పవర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది. ఆ రీజన్తో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని యూస్ చేసుకునేసి మనం ఏదైతే పవర్ జనరేట్ చేస్తామో ఆ జనరేట్ చేసిన వోల్టేజ్ని మనం ఏం చేస్తామంటే స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేసుకుంటాం అన్నమాట ఈ ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని యూస్ చేసుకొని. మెయిన్గా మనకి యూస్ చేసేది ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు చేంజ్ వోల్టేజ్ లెవెల్స్. అది స్టెప్ అప్ అయినా కావచ్చు ఆర్ స్టెప్ డౌన్ అయినా కావచ్చు. ఓకేనా? సరే, ఎందుకు ఈ యొక్క వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటాము అంటే మనం జనరేట్ చేసే వోల్టేజ్ జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే నాకు 13 kV కానీ అదేవిధంగా 11 kV కానీ ఇలా ఉంటుంది అన్నమాట జనరేటర్ యొక్క అవుట్పుట్ అనేది. ఈ యొక్క 13 kV 11 kVని ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే 132 kV 440 kV 220 kV ఇలా హై వోల్టేజెస్కి మనం ఇంక్రీజ్ చేసుకొని ఆ యొక్క హై వోల్టేజ్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో యూస్ చేస్తాం. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని ఈ జనరేట్ చేసి ఏదైతే ఉందో ఈ 13 kV 11 kVని ఇంక్రీజ్ చేసుకుంటాం వోల్టేజ్ని. ఆ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకొని ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్మిషన్ చేసుకుంటాం. మళ్ళీ అగైన్ ఇదే ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఏదైతే ఆ వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ని మళ్ళీ స్టెప్ డౌన్ చేసుకుంటాం అన్నమాట. స్టెప్ డౌన్ చేసుకొని మనకు కావాల్సిన హౌస్ హోల్డ్ అప్లయన్సెస్కి 440 volts, అదేవిధంగా ఇండస్ట్రీస్కి ఒక 11 kV 6.6 kV ఇట్లా మనం ఏం చేస్తారంటే స్టెప్ డౌన్ చేసుకొని మన నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎందుకు మనం వోల్టేజ్ని హై లెవెల్కి వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటామంటే మెయిన్ పారామీటర్ ఏంటంటే పవర్ లాస్ని రిడ్యూస్ చేసుకోవడానికి. జనరల్గా మనకు పవర్ లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు I²R లాస్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పవర్ ఈక్వల్ టు విఐ కదా. ఎప్పుడైతే నాకు ఇక్కడ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ మనం పవర్ని మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైతే నాకు ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో దాని కరస్పాండింగ్ కరెంట్ ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నాకు పవర్ లాస్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు I²R మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుందో దీని వాల్యూ డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు పవర్ లాస్ కూడా ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది ఏరా మార్క్ అనేది అప్వర్డ్ అంటే ఇంక్రీజ్ అని, డౌన్వర్డ్ అంటే డిక్రీజ్ అని. ఇది మీనింగ్. ఇట్లా అన్నమాట. ఈ యొక్క రీజన్ వల్ల మనం ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని యూస్ చేసుకుని ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకొని ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్మిట్ చేసుకొని మళ్ళీ అగైన్ మనం ఏం చేస్తారంటే స్టెప్ డౌన్ చేసుకొని దానికి మనకు కావాల్సిన ఇండస్ట్రీస్ కానీ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కానీ అగ్రికల్చర్ పర్పస్ కానీ డొమెస్టిక్ కానీ ఇట్లా యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జనరేటర్ అనుకుందాం. ఈ యొక్క జనరేటర్ దగ్గర జనరేట్ చేసే వోల్టేజ్ అనేది 12 kV ఆర్ 13 kV సంథింగ్ ఎంతో ఒక అనుకుందాం. దీన్ని మనం ఏం చేస్తారంటే ఇట్లా ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకుంటాం. ఈ యొక్క ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఇది ట్రాన్స్మిషన్ లైన్ అనుకుంటే ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని యూస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఈ 13 kV ఏదైతే ఉందో దాన్ని 132 kV కానీ 220 kV కానీ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఈ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ యూస్ చేసుకునేసి ఏదైతే ఇది ఉందో ఈ సైడ్ మనం ఏం చేస్తారంటే ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఈ యొక్క స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుని వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటాం. మళ్ళీ అగైన్ ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకునేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే మనము డిక్రీజ్ చేసుకుంటాం అన్నమాట వోల్టేజ్ లెవెల్ని. ఏదైతే ఈ 132 kV ఉందో
ఈ 132 కేవీని మళ్ళీ అగైన్ 11 కేవీ కానీ 13 కేవీ కానీ డిక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ 11 కేవీ తీసుకున్నాం మనకి క్లారిటీ కోసం. సో అదే 11 కేవీ డిక్రీజ్ చేసుకునేసి దీని నుంచి మనం ఏం చేస్తారంటే సో డిఫరెంట్ అప్లికేషన్స్కి యూస్ చేస్తాం అన్నమాట. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్కి మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ యొక్క మెయిన్ దీనికోసం అంటే వోల్టేజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మళ్ళీ అగైన్ డిక్రీజ్ చేసుకోవడానికి మెయిన్ ఇక్కడ కీ రోల్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఓకేనా. సో ఆ పర్పస్ కోసం మనం ఇక్కడ ఏం చేస్తాం, ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని మనం ఇక్కడ యూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో పవర్ లాస్ ఏదైతే ఉందో ఆ పవర్ లాస్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ రిడ్యూస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఈ ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. సో సెకండ్ పారామీటర్ ఏంటి అంటే టు రిడ్యూస్ పవర్ లాస్ in transmission line. ఓకేనా. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ అదే. సో పవర్ లాస్ అంటే దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు I2R లాస్ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే నేను వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటానో ఆటోమేటిక్గా నా కరెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఒక కండక్టర్ మీద ఆ యొక్క ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నాకు ఎప్పుడైతే కరెంట్ రెడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అదొక అడ్వాంటేజ్. సో ఇంకోటి ఏంటంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి I2R పవర్ లాస్ కూడా నాకు ఏమవుతుందంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది సో దీనికోసం మనం యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఐసోలేట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో మనకేంటంటే ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని యూస్ చేసుకుంటాం. ఎక్కడ యూస్ చేస్తామంటే వీటిని మనం ఏదైతే ప్రొటెక్టింగ్ ఎక్విప్మెంట్ అంటారు అన్నమాట. మనకు స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ స్విచ్ గేర్ ప్రొటెక్షన్ అని ఒకటి వస్తుంది మనకు. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదైనా ఒక ఎక్విప్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే దానికి యూస్ చేస్తాం అన్నమాట, ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. అలాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. సో కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే టు ఐసోలేట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో ఇవి ఎందుకు యూస్ చేస్తాము ఈ ఐసోలేషన్ నెట్వర్క్స్ అంటే మనకు ప్రొటెక్టింగ్ కోసం యూస్ చేస్తాం. ఇప్పుడు ఏదన్నా ఒక మిషన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరేటర్ కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ఏదైనా ఉంటే సో వాటిల్లో ఇంటర్నల్గా ఏదన్నా సమ్ ఫాల్ట్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు సో ఆ ఫాల్ట్ అనేది నెక్స్ట్ ఎక్విప్మెంట్కి ఎఫెక్ట్ చూపించుకుంటూ ఉండేదానికి సో ఆ ఫాల్ట్ లెవెల్ అనేది విత్ ఇన్ ద ఎక్విప్మెంట్ మాత్రం ఉండేదానికి ఈ ఐసోలేషన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనే వాటికి ఎక్కువగా ఈ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఐసోలేట్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రొటెక్ట్ యూజర్స్ అండ్ equipment. సో దానికోసం మనం యూస్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ అంటారు. సో ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు మనకు కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఉంటుంది. సో ఆ కమ్యూనికేషన్ నెట్వర్క్లో ట్రాన్స్మిటర్ రిసీవర్, ఇప్పుడు మనం ఒక పర్సన్ అనేవాడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం, ఇంకో పర్సన్ అనేవాడు సమ్వేర్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలా కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో కానీ అదేవిధంగా ఆడియో సిస్టమ్స్ ఉంటాయి. సో అలాంటి నెట్వర్క్స్లో కానీ అంటే ఇప్పుడు రేడార్ సిస్టమ్ కానీ సోలార్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సోనార్ సిస్టమ్స్ అట్లా ఎయిర్ ప్లాన్స్లో మూవ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాయిస్ రికగ్నిషన్. అక్కడ అంటే వాటిల్లో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్స్ కోసం ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని యూస్ చేస్తాం అన్నమాట. సో టు మ్యాచ్ ఇంపిడెన్స్. సో ఇందులో ఎందుకు అంటే ఇది సో యూజ్డ్ టు ఆడియో సిస్టమ్స్ అదేవిధంగా కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ డివైజెస్. సో టు అవాయిడ్ సిగ్నల్ లాస్. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఎందుకు అంటే సేఫ్టీ కోసం కూడా యూస్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే ఇది అంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ సేఫ్టీ డివైజెస్ యూస్ చేస్తాం అంటే ఎక్కడెక్కడంటే ఇప్పుడు మనకు అందరికీ మొబైల్ ఫోన్స్ ఛార్జెస్ తెలుసు. సో ఆ మొబైల్ ఫోన్ ఛార్జెస్ కానీ అడాప్టర్స్ కానీ అదేవిధంగా సమ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మనకు ఈసీజీ కానీ ఇలాంటివి తీసుకుంటారు. సో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే
ఆ యొక్క సేఫ్టీ డివైసెస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తాం అంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ మనం యూస్ చేస్తాం అన్నమాట. సో ఇది ఎందుకంటే టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఇన్ డివైజెస్. సో ఈ యొక్క సేఫ్టీ ఇన్ డివైజెస్ అంటే ఏమేమి వస్తాయంటే నాకు యూజ్ ఇన్ చార్జర్స్ కానీ, సో అదేవిధంగా అడాప్టర్స్ కానీ, సో అదేవిధంగా మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఎందుకు ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తామంటే ఇదన్నమాట. సో ఎందుకు ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తామంటే సో పవర్ లాస్ రెడ్యూస్ చేసుకోవడానికి, ఐసోలేషన్ నెట్వర్క్స్కి, ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్కి, సేఫ్టీ పర్పస్కి, అదేవిధంగా వోల్టేజ్ లెవెల్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మనం ఏం చేస్తారంటే ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. మరి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ఎక్కడ యూస్ చేస్తాం? సో ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ఎక్కడ యూస్ చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. సో ఎక్కడ యూస్ చేస్తాం అంటే ట్రాన్స్ఫార్మర్స్ మెయిన్గా సో మనకు పవర్ ప్లాంట్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ, హౌస్ సర్వీసెస్లో కానీ, సో అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కానీ, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ మనం యూస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే వేర్ వి యూస్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి చూద్దాం. సో వేర్ వి యూస్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఈరోజు చెప్పేదంతా ఇంట్రడక్షన్ పార్ట్ అమ్మా, ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో మనకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎక్కడ యూస్ చేస్తాం అంటే సో మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అనేది ప్రతి దగ్గర యూస్ చేస్తాం అనమాట. సో ఎంటైర్ ఎలక్ట్రిసిటీలో ప్రతి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అనేవి మనం యూస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే పవర్ సిస్టమ్స్. సో పవర్ సిస్టమ్ అనేది మేజర్ యూజ్ అన్నమాట. పవర్ సిస్టమ్ అనేది మేజర్ యూజ్. ఈ యొక్క పవర్ సిస్టంలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ ప్లాంట్. సో పవర్ ప్లాంట్లో మనం ఏం చేస్తాం ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ దాన్ని యూజ్ చేస్తాం. సో ఈ పవర్ ప్లాంట్స్లో ఏం యూజ్ చేస్తామంటే మనము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఎందుకు అంటే వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది దాన్ని యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్స్టేషన్స్. సో సబ్స్టేషన్స్లో ఎందుకు యూజ్ చేస్తామంటే మనము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. సో వోల్టేజ్ లెవెల్ని మనం డిక్రీజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ లైన్స్. సో డిస్ట్రిబ్యూషన్ లైన్ అంటే ప్రతి విలేజ్లో ఉంటాయి కదా, సో అక్కడ సో డిస్ట్రిబ్యూషన్ లైన్స్. సో ఇక్కడే మనం ఏం చేస్తారంటే పోల్ మౌంటెడ్ సంబంధించినట్టు యూజ్ చేస్తాం అన్నమాట. పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని యూజ్ చేసుకుంటాం, ఓకేనా. ఇవి ఏం చేస్తాయంటే 11 kV నుంచి 440 voltsకి ఇట్లా డిక్రీజ్ చేస్తాయి అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హౌస్ సర్వీస్. సో హౌస్ సర్వీస్ అంటే ఏంటంటే వీటిని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు అన్నమాట. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. సో ఇవి ఏం చేస్తాయంటే 11 kV నుంచి 230 volts కానీ 415 volts కానీ డిక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఈ కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఏమంటారంటే హౌస్ సర్వీస్ అంటారు అన్నమాట ఇట్లని. సో ఇది మనం యూస్ చేసే పవర్ సిస్టంలో మనం యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇదే ట్రాన్స్ఫార్మర్స్ని మనం ఏం చేస్తామంటే కొన్ని దగ్గరలో ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూస్ చేస్తుంటాం. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటారు. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఎక్కడ యూస్ చేస్తాం ఏంటి అంటే సో ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ డివైజెస్కి వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనకు అందరికీ మొబైల్ ఫోన్స్ ఉంటాయి. సో ఆ మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పిన్స్ ఉంటాయి కదా, సో అందులో సో మొబైల్ ఛార్జర్స్. సో మొబైల్ ఛార్జర్స్లో ఏం యూస్ చేస్తాము అంటే మనం ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేస్తాం. అంటే అది చిన్న సైజు ఉంటుందమ్మా, స్మాల్ సైజు వాటిని అన్నమాట. సో మొబైల్ ఛార్జర్స్ యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టీవీస్లో కానీ, అదేవిధంగా రేడియోలో కానీ, అదేవిధంగా కంప్యూటర్ కానీ స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై అంటారు, SMPS అంటారు. సో అందులో యూస్ చేస్తాం అన్నమాట.
ఈ ట్రాన్స్ఫార్మర్స్ వాటిని. ఇంకోటి ఏంటి అంటే ఇన్వర్టర్స్. సో ఇన్వర్టర్స్ కానీ అదేవిధంగా యూపీఎస్లో కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకు డోర్ బెల్స్ ఉంటాయి కదా, ఆ డోర్ బెల్స్లో కూడా యూజ్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇది ఎలక్ట్రానిక్ సంబంధించింది. అదే ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. అంటే సో ఇండస్ట్రియల్ అప్లికేషన్ చూసినాం అనుకోండి. సో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ చూస్తే సో ఈ యొక్క ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి వచ్చేసరికి ఇందులో ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము మెయిన్ వెల్డింగ్ చేస్తుంటాం కదా, ఆ యొక్క వెల్డింగ్ మిషన్స్లో యూజ్ చేస్తాం. సో వెల్డింగ్ మిషన్స్. సో వెల్డింగ్ మిషన్స్ అందరికీ చూస్తుంటాం మనం. సో అందులో యూజ్ చేస్తాం. అదేవిధంగా ఫర్నేసెస్లో యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మోటార్ ఏదైతే ఉంటుందో ఆ మోటార్ స్టార్టింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. సో మీరు అందరూ ల్యాబొరేటరీలో చూస్తుంటారు. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. సో అట్లా మోటార్ స్టార్టింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. అదేవిధంగా కంట్రోల్ ప్యానల్స్. సో కంట్రోల్ ప్యానల్స్ అంటే పిఎల్సి స్కాడా అని ఉంటారు కదా, సో అట్లాంటి దగ్గరలో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క కంట్రోల్ ప్యానల్స్ యూజ్ చేస్తారు. ఇది ఎక్కువగా ఏంటంటే ఇస్రో, డిఆర్డిఓ అట్లాంటి దగ్గర మనం ఏదైనా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ కంట్రోల్ ప్యానల్ నెట్వర్క్స్ కూడా వీటిని యూజ్ చేస్తారన్నమాట, ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇంకొక అప్లికేషన్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ కేసు ఇండస్ట్రియల్ కాకుండా కమ్యూనికేషన్ సైడ్ అయితే కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో కమ్యూనికేషన్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అంటే సో మనకు ఆడియో యాంప్లిఫైయర్స్ అంటారు. సో ఆడియో యాంప్లిఫైయర్స్. సో ఆడియో యాంప్లిఫైయర్స్ యూజ్ చేస్తారు. సో అదేవిధంగా మైక్రోఫోన్స్ అంటాం. సో మైక్రోఫోన్స్ యూజ్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ పరంగా అయితే. సో దాంతోపాటుగా టెలిఫోన్ లైన్స్ ఉంటాయి కదా, సో ఆ టెలిఫోన్ లైన్స్ వాటిలో యూజ్ చేసుకుంటాము మనం. ఇవన్నీ ఏంటంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఏదైతే ఇన్పుట్ ఇస్తామో సేమ్ అదే అవుట్పుట్ రీచ్ అవ్వాలి అంటే నాకు ఎట్లా ఉండాలంటే ఇంపిడెన్స్ అనేది సేమ్ ఉండాలన్నమాట. సో అప్పుడే నాకేమవుతుంది, ఏదైతే నేను ఇన్పుట్ ఇస్తానో అదే నాకు రిజల్ట్ అండ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో అలా కాకుండా ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే నాకు వాయిస్ క్లారిటీ ఉండదు. సో అదేవిధంగా సిగ్నల్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది అన్నమాట. సో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే సిగ్నల్ ప్రాసెసింగ్. ఈ యొక్క సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్లో కూడా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. సో దీంతో పాటుగా ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. ఏంటంటే వాటిని మనం స్పెషల్ అప్లికేషన్స్ అంటాం. ఏంటి ఆ స్పెషల్ అప్లికేషన్స్ అంటే సో మీరు ఎప్పుడైనా ఒక సబ్స్టేషన్కి వెళ్ళినప్పుడు సో అక్కడ ఏంటంటే మనకు వోల్టేజ్ మెజర్ చేస్తుంటారు, కరెంట్ మెజర్ చేస్తుంటారు. సో అక్కడ వోల్టేజ్ మెజర్, కరెంట్ అంటే వెరీ హైలో ఉంటాయి. మనకు ఒక సబ్స్టేషన్కి వెళ్ళినప్పుడు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అని అదేవిధంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అని చూస్తుంటారు. సో అవి ఎలా ఉంటాయంటే నాకు హై వోల్టేజ్ లెవెల్, హై కరెంట్ లెవెల్ ఉంటాయి. సో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్. ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఈ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. దాంతోగా ఆటో ట్రాన్స్ఫార్మర్స్. సో దాని పాటుగా కొన్ని ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. సో ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎలా ఉంటాయంటే నాకు కరెంట్ మెజర్ చేసేదాన్ని సిటీ అంటారు, దీన్ని కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అదేవిధంగా వోల్టేజ్ మెజర్ చేసేదాన్ని పీటీ అంటారు. సో దీన్ని పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారు అన్నమాట. సో దాంతో పాటుగా మనం ఏంటి అంటే ఇవి రెండు ఎట్లా అంటే కరెంట్ మెజర్ చేస్తాయి ప్లస్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇవి ఎట్లా అంటే కరెంట్ మెజర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్. సో వీటితో పాటుగా మనకి ఏంటంటే బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో అంటే ఈ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ పాటుగా ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. సో ఇవి ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ ట్రాక్షన్లో ఈ బూస్టర్ ట్రాన్స్ అనే వాటిని యూజ్ చేస్తారన్నమాట.
సో ఎక్కడైతే నాకు ఒక ట్రైన్కి వోల్టేజ్ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అటు దగ్గర ఈ బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తారంటే ఆ వోల్టేజ్ బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, మనం యూస్ చేసేది 25 kV అలా యూస్ చేస్తాం కదా. సో ఆ యొక్క వోల్టేజ్ లెవెల్ని అది కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవడానికి ఈ బూస్టర్ ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. సో ఇట్లా మనం మెనీ అప్లికేషన్స్కి మనం ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే మనము సో పవర్ సిస్టమ్ మేజరు, అందులో పవర్ ప్లాంట్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ, హౌస్ సర్వీస్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట. అంటే ఆ స్టెప్ అప్పింగ్ పర్పస్ కానీ, స్టెప్ డౌన్ పర్పస్ కానీ, అదేవిధంగా పోల్ మౌంటెడ్ టైప్ కానీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇట్లా. సో అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్కి వచ్చేసరికి మనకు మొబైల్ ఫోన్ ఛార్జెస్ కానీ, అదేవిధంగా టీవీ కానీ, రేడియో, కంప్యూటర్స్, స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లైస్, సో అదేవిధంగా ఇన్వర్టర్స్, సో అదేవిధంగా మనం యూస్ చేసే డోర్ బెల్స్లో కానీ, అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువుల్లో కానీ ఇట్లాంటి దగ్గరలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి దగ్గర మనం ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అనేదాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అదే ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఒక వెల్డింగ్ మిషన్ కానీ, అదేవిధంగా ఫర్నేసెస్ కానీ, అదే ఒక మోటార్ యొక్క స్టార్టింగ్ పర్పస్ కానీ, అదేవిధంగా కంట్రోల్ ప్యానల్స్ కానీ ఇట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్స్ అనేదాన్ని ఎక్కువగా యూస్ చేస్తాం. అదే కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఆడియో యాంప్లిఫైయర్స్ అంటారు. సో ఆడియో సిగ్నల్ అనేది మనం ఏం చేస్తాము, వీక్గా ఉన్న ఆడియో సిగ్నల్ని లార్జ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తారంటే యాంప్లిఫైర్స్ అనే దాన్ని యూస్ చేస్తాం. అందులో ఆడియో యాంప్లిఫైర్స్ దగ్గర ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో అదేవిధంగా మైక్రోఫోన్స్ కానీ, సో అదే అంటే వాయిస్ క్లారిటీ కోసం, నెక్స్ట్ టెలిఫోన్ లైన్స్ కానీ, సిగ్నల్ ప్రాసెసింగ్ డివైజెస్ కానీ ఇట్లా. సో దాంతోపాటు స్పెషల్ అప్లికేషన్స్ అన్నప్పుడు ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఆటో ట్రాన్స్ఫార్మర్స్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ లైక్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, సో దాంతోపాటుగా కరెంట్ మెజర్మెంట్. సో అంటే మనకి ఏదైతే కరెంట్ ఉంటుందో ఆ కరెంట్ మనం మెజర్ చేసుకోవడానికి ప్లస్ వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. దాంతోపాటుగా బూస్టర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా.